మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతికూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఓం సం శరవణ భవాయ నమః, హనుమంతాయ నమః. అమ్మ, మనకి వృశ్చిక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 14వ తేదీ వరకు పంచమంలో ఉన్నటువంటి రవి, అట్లాగే ఏప్రిల్ 15 నుంచి కూడా షష్ఠమంలో రవి చాలా అత్యంత అనుకూలవంతుడు. 14 వరకు కూడా రవి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తూ ఉంటాడు. అంటే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గియటంలో 14వ తేదీ వరకు కూడా గజగజలాడుతూ ఉంటారు. ఉద్యోగపరమైన, ఎందుకంటే కెరీర్లో ఉద్యోగమే కదమ్మా మెయిన్. ఆర్థికంగా ఎవరైనా బలంగా ఉండాలంటే కెరీర్లో ముఖ్యంగా ఉద్యోగం అంటే అమ్మా ఎవరు ఏ వృత్తి చేపట్టినా అదంతా ఉద్యోగమే. నాది ఉద్యోగమే, మూది ఉద్యోగమే. చేసేవాళ్ళు చివరికి రిక్షా దొక్కేవాళ్ళది కూడా అదొక ఉద్యోగం అంటే ఏసీలో కూర్చొని చేయటము, పొలిటీషియన్ లాగా అసెంబ్లీలో కూర్చున్నంత మాత్రాన వాళ్ళే ఉద్యోగస్తులని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగమే. అంటే ఉద్యోగరీత్యా ఉద్యోగాలను వదిలివేయటం, ఉద్యోగాలు లేకపోవటం, ఉన్న ఉద్యోగాల్లోంచి పోవటం, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా వీరికి మానసిక వేధని, ఒంటరి పోరాట స్థితిని, గమనాన్ని కూడా తెలియజేస్తూ ఉంది. కాబట్టి అంటే 10 రూపాయలు మన బ్యాంకులో మనం వస్తున్నాయంటే వాళ్ళు ఉద్యోగస్తులే. మరి ఆ గ్రహము, సూర్యగ్రహము 14వ తేదీ వరకు, ఏప్రిల్ 14 వరకు కూడా శనితో, కుజగ్రహంతో, అట్లాగే 11వ తేదీ వరకు బుధగ్రహంతో కలిసి ఉంటుంది. 5వ స్థానంలో ఉన్నటువంటి ఈ చతుర్గ్రహ కూటమి, ఈ 4 గ్రహాలు కూడా చాలా చాలా ఇబ్బందులను కలుగజేస్తాయి. ఆర్థికంగా నష్టాలని కలుగజేస్తాయి. కొంతమందికి ఏంటంటే ఆరోగ్యరీత్యా కొంత వెసులుబాటు కలుగుతుందన్నమాట. 5వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, పాపగ్రహాలు, ఎవరికైనా సరే అనారోగ్యపరమైనటువంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు పడుతూ ఉంటారు కదా, సమస్యల్ని, వాటి నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. అంటే రిలాక్సేషన్ కలుగుతుంది. అంటే ఎవరైనా వైద్యాలయాల్లో ఉన్నారనుకోండి, కాస్త ఇంటికి తిరుగుముఖం పట్టేటటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారికి కలుగుతున్నాయి. కాబట్టి ఆరోగ్యరీత్యా కొంతవరకు పర్వాలే. ఇంకా మహద ఆరోగ్యం ఎప్పుడు వస్తుందంటే ఈ నెల మధ్యలోంచి కూడా సూర్యుడి యొక్క బలం, సూర్యుడి యొక్క ఉచ్చస్థితి ఉన్నతమైనటువంటి ఆరోగ్యంతో పాటుగా కెరీర్లో ఒక్కసారి సుడిదిరిగినట్టుగా ఒక లైఫ్ వాళ్ళ అంచనాలను దాటి ముందుకెళ్ళిపోతారు కెరీర్లో వృశ్చిక రాశి వారు. సూర్యుడు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉచ్చస్థితిని పొంది కర్మస్థానాధిపతి ఉన్నాడో, ఉద్యోగం పోయినటువంటి వాళ్ళకి, ఉద్యోగం లేక బాధపడుతున్న వాళ్ళకి ఒక ఉన్నతమైనటువంటి స్థాయి ఉద్యోగం కలుగుతోంది. పొలిటీషియన్స్లో, అట్లాగే పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి పెద్ద ఎవరైనా ఉంటే కనుక ఉద్యోగస్తులు, వాళ్ళందరికీ కూడా చాలా అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. అయితే అమ్మ, 5వ స్థానంలో ఉండటం ద్వారా కొంతమంది ధనాన్ని స్టాక్ మార్కెట్లో, అట్లాగే షేర్స్లో కానీ, లేకపోతే ఇప్పుడు ముందు ఐపీఎల్స్ వస్తాయి, క్రికెట్ టోర్నమెంట్స్ వస్తాయి కదా, వాటిల్లో పెట్టేవాళ్ళు కొంచెం వృశ్చిక రాశి వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే అమ్మ, అష్టమ రాశిలో ఉన్నటువంటి గురుగ్రహము జూన్ 1 వరకు వీళ్ళకి లాభాలను ఇవ్వడు, ధనాలను ఇవ్వడు. పెట్టిన ప్రతి పెట్టుబడి ఆవిరైపోతూ ఉంటుంది. అది షేర్స్ కావచ్చు, ప్యాకాడ కావచ్చు, జూదాలు కావచ్చు, గుర్రపంద్యాలు కావచ్చు, ఏవైతే మనిషికి చెడు వ్యసనాలు ఉన్నాయో, ఒకవేళ వాళ్ళకి లాభం వచ్చినా అది చెడు ద్వారా సంపాదించడమేనమ్మా. ఎవరైతే బుద్ధితో, తెలివితేటలతో, శరీర కష్టంతో సంపాదిస్తారో వారికి మాత్రమే అది సొంత ఆదాయం, లేకపోతే ఆకస్మిక ఆదాయం. కొంతమందికి జన్మజాతకంలో 5వ స్థానం యాక్టివ్గా ఉన్న, 11వ స్థానం కలిసి వచ్చిన, ఆకస్మికంగా వారు పెట్టిన పెట్టుబడిలో కూడా లాభాలు కలుగుతూ ఉంటాయి. 5వ స్థానం 11వ స్థానం. అదే జాతకంలో దశలు, అంతర్దశలు కూడా మంచిగా జరిగితే, అవే గోచారంలో చెడ్డగ్రహాలు అయి ఉంటే నష్టపోతారు, ఆర్థికంగా నష్టపోతారు. దానివల్ల మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుంది, వారికి ఉన్నటువంటి ఏకాగ్రత శక్తి నిర్వీర్యమైపోతుంది, చేయాలనుకున్న పని చెయ్యలేరు. ప్రతి చోట కూడా వారికి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఏమీ చేయలేని పరిస్థితి. ముఖ్యంగా సంతానపరమైనటువంటి బాధలు ఎక్కువగా ఉంటాయి. సంతానంతో కూడుకొని కానీ, సంతానం లేక కానీ, సంతానం ఉండి వారి వలన ఇబ్బందులు కానీ, అంటే సంతానానికి సంబంధించిన రిలేషన్ ఏ సమస్య అయినా వీరిని ఒక ఉప్పు పాత్రలో పెట్టి ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంటుంది. అంత ఘోరము వృశ్చిక రాశి వారికి ఉంటుంది. అది ఏ రకంగా కానీ,
వారి ఆరోగ్యరీత్యా సంతాన ఆరోగ్యం కావచ్చు, వారి ఉద్యోగం కావచ్చు, సంతానపరమైనటువంటి వ్యాపార నష్టాలు కావచ్చు, వారు మాట వినకపోవచ్చు, వారికి ఉన్న దుర్మార్గపు లక్షణాల వల్ల కావచ్చు, దుర్వ్యసనాల వల్ల కావచ్చు, ఎన్నైతే నెగిటివ్స్ ఉన్నాయో అవన్నీ ఇస్తున్నారు వృశ్చిక రాశి వారికి బుధుడు, కుజుడు, శని. ఎందుకంటే బుధుడు వీరికి నీచ స్థితిని పొందడం ద్వారా ఆకస్మికంగా నాకు లాభం వస్తుంది అనుకొని నష్టాలు క్రియేట్ చేయొచ్చు. సంతానం కలుగుతుంది అనుకున్న వాళ్ళకి గబాలన సంతాన పరమైనటువంటి విచ్ఛేదనాలు కలగచ్చు, ఇబ్బందులు కలగచ్చు స్త్రీలకైతే కనుక. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క ప్రేమికులు ఎవరైతే కాస్త ప్రేమభావంతో ఇరువురు, ఒక స్త్రీ ఒక పురుషుడు ప్రేమించుకొని వివాహానికి ముందుకు వెళ్దాం అనుకుంటే వారికి కూడా ఎంతో ప్రతిబంధకమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. లేనిపోని బంధువులతో గొడవలు, సమస్యలు, ఇవన్నీ కూడా ఇబ్బందులు. కొంతమంది రుణాలు చేసుంటే కనుక ఈ వృశ్చిక రాశి వారు కాస్త రుణ విమోచనాలు కలగడానికి అవకాశం. అంటే ఏదైనా అప్పు తీసుకుంటే తీర్చడానికి ప్రయత్నం చేస్తారు, నిర్ణయాలు చేసుకుంటారు, కానీ అక్కడ కలిసి ఉన్న గ్రహాలు అంత అనుకూలమైనవి కాదు కాబట్టి ఒక్కోసారి తీర్చాలి అనుకొని వెంటనే డైవర్ట్ చేసే పరిస్థితి. ఏ బంధువుల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్తారు, కాస్త డబ్బులు కావాలని అడగటము, వారి బాధను వ్యక్తీకరించటము, లేకపోతే సంతానపరమైనటువంటి చదువు రీత్యా కావచ్చు, ప్రయాణాల రీత్యా కావచ్చు, ఆకస్మికంగా ధనము డైవర్ట్ అయిపోయి అప్పులు తీరుద్దాం అనుకునే లోపల కేల్కతం దుకాణం బంద్ అయిపోతుంది. అంతటి పరిస్థితి కూడా వీళ్ళకి కలుగుతుంది. అంటే చక్కగా ఎన్నింగ్ చేస్తారు అనుకుంటారు, కొంతమందికి ఆకస్మికంగా కూడా బంధువుల ద్వారా అంతకుముందు పెట్టిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి, కానీ నిలబడకపోవడానికి కారణాలు చెబుతున్నాను అనమాట. గ్రహాలు అట్లా ఉన్నాయి కాబట్టి అలా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. మరి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వీరికి? ఏం లేదమ్మా, వీరికి ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, సంతానపరంగా ఏ పరంగానైనా సరే కావాలి అంటే 15వ తేదీ ఏప్రిల్ 15 వరకు సూర్య భగవానుడి యొక్క ఆరాధన చాలా ఉత్తమమైనటువంటిది. అట్లాగే ఏదైనా ఒక దేవాలయంలో దీపారాధన నిమిత్తమై కొంచెం ఆవు నెయ్యిని తీసుకువెళ్ళి ఆ దేవాలయంలో ఇవ్వటం వలన వీరికి ఉన్నటువంటి కొన్ని దోషాలు తొలగిపోయి, ఇందాక మనం చెప్పుకున్న శత్రు రోగ రుణ విమోచనాలు వీరు చేయలేని పరిస్థితి అయినా కూడా కాస్త చేయగలగటానికి దైవ అనుగ్రహం వీరికి కలుగుతుంది. ముఖ్యంగా హనుమంతుడి ఉపాసన, దుర్గాదేవి ఆరాధన వలన విద్యార్థులకి మేధస్సు పెరుగుతుంది. విద్యలో కలిగేటటువంటి ఆటంకాలు, అవరోధాలు, ప్రతిబంధకాలన్నీ కూడా కొంతవరకు ఒక పట్టున ఒక దారికి వచ్చే అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు ఆకస్మికంగా ధనలాభాలు వస్తాయనుకుంటే నష్టాలు పడినవారు, పెట్టుబడులు పెడదామనే ఆలోచన వస్తుంది. అక్కడ కనుక వారు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే మటుకు చాలా చాలా ఇబ్బందులు కొనే అవకాశం ఉంటుందమ్మా. ముఖ్యంగా జన్మజాతకం మాత్రమే ఏదైనా సరే ఈవెంట్స్ని తెలియజేస్తే ఎవరైనా సరే విద్య, వివాహము, అట్లాగే సంతానము, వ్యాపారము, కోర్టు కేసుల్లో గెలుస్తామా లేదా, లేకపోతే ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వస్తాయా రాదా, ఇవన్నీ కూడా మన జన్మజాతకమే నడిపిస్తూ ఉంటుంది. ఆ గ్రహకిరణాలే మన చేత అన్నీ చేపిస్తాయని చెప్పి నమ్ముకోవాలి. మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి డేటు, టైము, ప్లేసు మాత్రమే మన యొక్క జీవితం పర్యం మొత్తం కూడా నడిపిస్తూ ఉంటాయి. గోచారం అనేటటువంటిది మన జన్మజాతకంలో లగ్నం అనేది ముఖ్యమైనటువంటిదమ్మ. ఆ లగ్నానికి దశలు, అంతర్దశలు నడుస్తూ ఉంటాయి ప్రజెంట్. ఆ దశలు, అంతర్దశలు గోచారంలో అవి నడుస్తున్న రాసుల్ని బట్టి, కలిసి ఉన్నటువంటి గ్రహాలని బట్టి అవి పాజిటివ్ ఇస్తాయా, నెగిటివ్ ఇస్తాయా, ఇన్ని రకాలుగా వాటిల్ని చక్కగా నిర్ణీతం చేసి చెప్పగలిగినటువంటి సరైన గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా మీకు కావలసినటువంటి ఈవెంట్ మంచిగా చెడా తెలుసుకొని దానికి తగ్గ పరిష్కారాలు చేసుకోవడం ద్వారా మాత్రమే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వీరు కాస్త గురు దత్తాత్రేయ చరిత్ర చదువుకోవడం ద్వారా అన్ని రకాల సమస్యలకి కాస్త పరిష్కారం దొరుకుతుంది వృశ్చిక రాశి వారికి. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం జూన్ వరకు వీళ్ళకంత యోగ్యకరంగా లేదు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో అంత అనుకూలమైన పరిస్థితులు లేదమ్మా. అంటే మానసిక ఆనందానికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతోంది. విద్యార్థులకి కూడా అంత యోగ్యకరంగా లేదమ్మా. ఎందుకంటే వారి యొక్క మేధస్సు సహకరించదు, వాళ్ళకి మర్చిపోతూ ఉంటారు. ఆకస్మికంగా ఏదో ఒకటి బంధుమిత్రాదులుగా ప్రయాణాల పరంగా వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే వీరి యొక్క ఆలోచనలు అవసరం లేని వ్యవహారాలు ఎంతో తలదూస్తారు. దానివల్ల ఏంటంటే చదువుకి విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయి. అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవమ్మా. కొంతమంది అయితే కనుక చదువుకుంటున్న పిల్లలు కొట్టుకొని లేనిపోని సమస్యలకు గురే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క బుద్ధి వక్రించటము, బుద్ధి పనికిమాలిన పనులు చేయడం ద్వారానో,
కొంతమంది కోర్టుల్లో కూర్చుండే అంటే కోర్టు కేసుల్లో ఇరుక్కునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి వీళ్ళకి. అట్లాగే సంతానపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈ వృశ్చిక రాశి వారికి. ఉద్యోగంలో వెసులుబాట్లు కూడా లేకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది కేతువు వలన. గురుగారు, మొత్తం ఇది ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.